ఓం నమో వెంకటేశాయ. దూరదర్శన్ యాదగిరి ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. యోగ మార్గంబున కొన్ని బుధులు రాగిల్ల శృంగార రసగీతి కొన్ని వైరాగ్య రచనతో వాసింపకొన్ని సరసత్వమున తాళ సముఖములు కాగా పరమతంత్రములు 32,000 అంటాడు తాళ్లపాక చిన్నన్న అన్నమాచార్య సంకీర్తనల గురించి ప్రస్తావిస్తూ. యోగ మార్గంలో కొన్ని రాస్తే కొన్ని శృంగార సంకీర్తనలు రాశాడు, కొన్ని వైరాగ్య సంకీర్తనలు రాశాడు. ఈనాటి కార్యక్రమం అన్నమాచార్య విరచిత వైరాగ్య సంకీర్తనల ప్రత్యేక కార్యక్రమం. దేవదేవుడు సర్వవ్యాపకుడు. ఈ సత్యం అన్ని చోట్ల ప్రకటించబడే అక్షర సత్యమే, అందరికీ విదితమైన విషయమే. యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే ధవ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటుంది మంత్రపుష్పం. జగాన మనం చూసే దాంట్లో వినే దాంట్లో నిండి ఉన్నది ఆ దేవదేవుడే. అంతరంగంలో బహిరంగంలో అన్నిటా అంతటా వ్యాపించినవాడు, సర్వదా స్థితుడైనవాడు ఆ నారాయణుడు. ఆ విషయాన్నే తెలుపుతూ ఇన్నిటి మూలం ఈశ్వరుడా తని మన్నన కొలదిని మలయుటగాక అనే ఈ సంకీర్తన జగత్ప్రసిద్ధమైన సంకీర్తన. ఈ జగమంతా మాయే, అందులో ఎటువంటి నిజమూ లేదు అన్న విషయాన్ని ఎంతో స్పష్టంగా ఈ సంకీర్తనలో ప్రకటించాడు అన్నమయ్య. అంతేకాకుండా ఈ చంచలమైన జీవిక స్థిరం అవ్వాలి అంటే వెంకటేశ్వరుని కృప అనేది అత్యంత ఆవశ్యకం అంటాడు అన్నమయ్య. బాహ్యమైన ఇంద్రియ సుఖాలను వర్జించటమే భగవానునిలో ఐక్యమై సత్యమైన దివ్యానందాన్ని అనుభవించడానికి మార్గం అన్న విషయం మనకి ఈ సంకీర్తనలో ప్రస్ఫుటంగా ప్రకటించబడింది. ఇన్నిటి మూలం ఈశ్వరుడాతని మన్నన కొలదిని మలయుటగాక. అన్నిట మూలంగా నిలిచినవాడు ఆ ఈశ్వరుడు, ఆ వెంకటేశ్వరుడు. ఆయన ఇచ్చే గౌరవంతోనే మనం మన జీవితాలని ముందుకు సాగించడానికి వీలు కుదురుతుంది అని చెప్తున్నాడు అన్నమయ్య. మాయామయమై మనియడి జగమిది ఛాయల నిందు నిజము గలదా. నీడ అనేది ఎప్పుడు నిజం కాదు. ఆ విషయాన్ని అన్నమాచార్యుల వారు ఎంతో చక్కగా మాయామయమై మనియడి జగమిది, ఈ జగమంతా కూడా ఉన్నది మాయే, ఎంతో స్పష్టంగా పరమాత్మ చెప్పారు. దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్య మామేవయ్యే ప్రపంచంతే మాయామేతాంతరంతితే అంటారు ఆయన భగవద్గీతలో. ఆ మాయలోనే మనం నిరంతరం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఆ మాయ నుంచి బయటికి రావాలంటే శ్రీ వెంకటేశ్వరుని కృప అనేది చాలా అవసరం. కాయము సుఖదుఖములకు పొత్తిది. మన శరీరం ఎంతసేపు సుఖాలని కోరుతూ ఉంటుంది, అలాగని దుఃఖాలు మనని వీడుతాయా? సుఖాలు దుఃఖాలు ఈ రెండింటి కలయికే మన జీవితం. అది చెప్తూ కాయము సుఖదుఖములకు పొత్తిది రేయి పగలునొక రీతే కలదా. రాత్రి వేరేగా ఉంటుంది, పగలు వేరేగా ఉంటుంది. అలాగే సుఖాలు వస్తూనే ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి. రేయి పగలు ఒక రీతే కలదా అంటూ ఎంతో అందంగా సుఖాల్ని దుఃఖాల్ని నిర్వచించాడు ఈ పదాల్లో అన్నమాచార్యుల వారు. దైవాధీనము తగు సంసారము వావిరి జీవుల వశమవునా. దైవాధీనం, మన సంసారం అనేది పూర్తిగా దైవాధీనం. మరుక్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక క్రమ పద్ధతిలో నేను రేపు ఈ సమయంలో ఈ పని చేయగలను అని అనుకున్నా కూడా మనం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకని మన కర్మవశం ప్రకారం ఆ కార్యక్రమం జరగచ్చు, జరగకపోవచ్చు. అది చెప్పడానికి అన్నమాచార్యుల వారు దైవాధీనము తగు సంసారము వావిరి జీవుల వశమవున. ఒక క్రమ పద్ధతిలో నడిపించడం అనేది ఈ జీవులకి సాధ్యం అవుతుందా? ధావతి మనసిది తన కర్మ మూలము వేవేలైనా విడువగ వశమా అంటున్నాడు ఆయన. ఎంతో శుద్ధమైంది ఈ మనసు. అదంతా కూడా కర్మ ప్రకారం ముందుకు నడుస్తుంది. కర్మ ఎలా ఉంటే ఆ రకంగా మనం ముందుకు వెళ్ళవలసిందే. ఆ విషయాన్ని ఇక్కడ చక్కగా ధావతి మనసిది తన కర్మ మూలము వేవేలైనా విడువగ వశమా అంటున్నాడు అన్నమయ్య. అలాగే పంచేంద్రియముల పరగేటి బ్రతుకిది చంచలంబు నిశ్చలమౌనా. మనం జీవితం అనేది పంచేంద్రియాలని అనుగుణంగా సాగుతూ ముందుకు వెళుతూ ఉంటాం. మనం పంచేంద్రియాలకి అనుగుణంగా మన జీవితం సాగుతూ ఉంటుంది. పంచేంద్రియాలు రెండు విధాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు.
5 జ్ఞానేంద్రియాలు మనకు తెలిసినవే. చర్మం, చక్షువు, అలాగే చెవులు, జిహ్వ, ఘ్రాణేంద్రియాలు. అలాగే కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ. ఈ పంచేంద్రియాలకి లోబడే మానవుడు నిరంతరాయంగా వర్తిస్తూ ఉంటాడు. అంతటి చంచలం మానవ జీవనం అనేది. ఆ చంచలమైన జీవనం నిశ్చయంగా ఉండాలంటే శ్రీ వెంకటేశ్వరుని కృప అత్యంత ఆవశ్యకం. అందులోనూ మనకి స్పష్టంగా ఈ సంకీర్తన అంతా కూడా ప్రకటించబడింది ఏమిటంటే ఇంద్రియాలని నియంత్రణలో ఉంచుకోవాలి అని. ఇంద్రియాలు నియంత్రణలో ఉంచుకుంటే కర్మలన్నీ ఆచరిస్తూనే ఉన్నా జీవికి పాపాలు ఏమాత్రం అంటూ ప్రకటించారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఒక్కసారి ఆ భగవద్గీత శ్లోకాన్ని పరికిద్దాం. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అంటారు పరమాత్మ. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశారహితుడై ఉండి ఏది నాది అన్న భావన లేకుండా మనసును ఇంద్రియాలని పూర్తి నియంత్రణలో ఉంచుకున్న వానికి శరీరంతో కర్మలని ఆచరిస్తూనే ఉన్నా ఎటువంటి పాపము అంటదు అంటారు కృష్ణ పరమాత్మ భగవద్గీత సాక్షిగా. ఎంతో అద్భుతమైన గీతా సారాన్ని, జీవన నియతిని ప్రకటించిన ఇన్నిటి మూలం ఈశ్వరుడాతని మన్నన కొలదిని మలయుటగాక అనే ఈ సంకీర్తన అన్నమాచార్య విరచితమైన వైరాగ్య సంకీర్తనల్లో ఒక ఆణిముత్యం. ఇన్నిటి మూలం ఈశ్వరుడు, ఇన్నిటి మూలం ఈశ్వరుడాతని మన్నన కొలదిని మలయుటగాక. ఇన్నిటి మూలం ఈశ్వరుడాతని మన్నన కొలదిని మలయుటగాక. ఇన్నిటి మూలం ఈశ్వరుడు, ఇన్నిటి మూలం ఈశ్వరుడు.
తగు సంసారము వావిరి జీవుల వశమౌనా దైవాధీనము తగు సంసారము వావిరి జీవుల వశమౌనా ధావతి మనసిని తన కర్మ మూలము ధావతి మనసిని తన కర్మ మూలము వేవేలైనా విడువగ వశమా ధావతి మనసిని తన కర్మ మూలము వేవేలైనా విడువగ వశమా ఇన్నిటి మూలం ఈశ్వరుడాతని మన్నన కొలదినే మలయుటగాక ఇన్నిటి మూలం ఈశ్వరుడు ఇన్నిటి మూలం ఈశ్వరుడు పంచేంద్రియముల పరగేటి బ్రతుకిది చంచలంబు నిశ్చలమౌనా పంచేంద్రియముల పరగేటి బ్రతుకిది చంచలంబు నిశ్చలమౌనా ఎచ్చగ శ్రీ వెంకటేశ్వరు కృపతో ఎంచగ శ్రీ వెంకటేశ్వరు కృపతో సంచయమైతే సతమౌగాక ఎంచగ శ్రీ వెంకటేశ్వరు కృపతో సంచయమైతే సతమౌగాక ఇన్నిటి మూలం ఈశ్వరుడాతని మన్నన కొలదిని మలయుటగాక ఇన్నిటి మూలం ఈశ్వరుడాతని మన్నన కొలదిని మలయుటగాక ఇన్నిటి మూలం ఈశ్వరుడు ఇన్నిటి మూలం ఈశ్వరుడు మనసు అనేది అత్యంత చంచలమైంది. అందులో నిరంతరాయంగా ఉద్భవించే అంతులేని కోరికలు అశాంతికి జీవుల్ని గురిచేస్తాయి. అయితే ప్రాపంచిక తలపుల్లోని కోరికల్ని నిగ్రహించుకోవాలని ఎంతో చక్కగా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేశారు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్తా సర్వనశేషత మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః అంటారు ఆయన ఆత్మ సంయమ యోగంలో భగవద్గీతలో. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్వా సర్వానశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః ప్రాపంచిక తలపుల నుండి వచ్చిన అన్ని కోరికలను త్యజించి ఇంద్రియ సముదాయాన్ని అన్ని వైపుల నుంచి మనస్సుతో పూర్తిగా నిగ్రహించాలి. అయితే ఈ మనస్సు అనేది మన మాట వింటలేదు, అది ఎటో పరిగెడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని అన్నమాచార్యుల వారు ఎంతో చక్కగా తెలియజేస్తూ ఎందాకనే చిత్తమే తలపో ముందు ముందు వేసారితి ములిగి వేసారితి అనే ఈ తత్వ సంకీర్తనని లిఖించారు. ఇందులో అద్భుతమైన భావం మనం ప్రతి పదంలో కూడా కనబడుతుంది. ఎందాకనే చిత్తమే తలపో ముందు ముందు వేసారితి ములిగి వేసారితి అంటున్నారు ఆయన. ఓ మనసా, నువ్వు ఎటు వెళ్ళిపోతున్నావు? నువ్వు చేసే విహారానికి నేను రకరకాల ఒడిదుడుగులకి లోనై విసిగిపోయాను, వేసారిపోయాను, అంటే అలసిపోయాను అని చెప్తున్నాడు ఆయన. ఏమి సేతు నీడ చొత్తు నేమని బోధింతును, నేనేమని చెప్పను, ఎక్కడికి వెళ్ళను, ఏమని ప్రబోధించను, నా మాట వినదిదే నా విహారము. నా మనసు చేసే విహారం అనేది
నా మాట ఏమాత్రం వింటలేదు. ఈ విషయం అన్నమాచార్యుల వారు ప్రకటించినట్లే శంకర భగవత్పాదులు ఎంతో చక్కగా ఈ మనసు ఎటువంటిదో ఆయన చెప్తారు. చాలా చక్కగా ఉంటుంది. ఆయన చోట ఈ విధంగా ప్రార్థిస్తారు. ఓ పరమేశ్వర, నా మనసు అనేది ఒక కోతి లాంటిది. అది ఎప్పుడు సంసార వాంఛ అనే అడవిలో కుదురు లేకుండా తిరుగుతూ ఉంటుంది. భార్యాపుత్రుల ప్రేమ అనే చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉంటుంది. అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను. దాన్ని తాడుతో గట్టిగా కట్టి ఆ కోతిని నీ అధీనంలో ఉంచుకోవా అంటూ ఘనుడైన పరమేశ్వరునికి దైన్యంతో విన్నవిస్తారు భగవత్పాదులు. అదే మాట ఇక్కడ అన్నమాచార్యుల వారు ప్రకటిస్తారు. నా మాట వినదిదే నా విహారము, ఏమరినా తలపించి ఏమైనా గడించి సాము చేసి వేసారితి జడిసి వేసారితి. ఎంతో పోరాడాను, యుద్ధం చేశాను, అయినా సరే నిరంతరాయంగా ఆ కోరికలు పుడుతూనే ఉన్నాయి. తీర్చుకున్న కొద్దీ కొత్త కోరికలు వస్తూనే ఉన్నాయి. ఏం చేయమంటావు? ఎందాకనే చిత్తము. ఏడ చుట్టాలు ఏడ బంధువులు ఏడ పొందులెవ్వరు తోడైన వారు గారు దొంగలు గారు. ఇక్కడ చాలా అద్భుతమైన భావాన్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనం చేసే సత్కర్మలన్నీ కూడా మనకి పుణ్యాన్ని ప్రాప్తింపజేస్తాయని, మనం చేసే దుష్కర్మలన్నీ కూడా పాపాన్ని మనకి ప్రసాదిస్తాయని ఆయన చెప్తున్నారు. ఆయన ఏడ చుట్టాలు ఏడ బంధువులు ఏడ పొందులెవ్వరు తోడైన వారు గారు దొంగలు గారు. వాళ్ళంతా కూడా మనతో ఉండేవారే, కానీ మన కర్మ మూలాన్ని వాళ్ళు ఏమాత్రం పంచుకోరు. అంతేకాదు, నువ్వు ఒకంత మంచి చేస్తే దోచుకుపోయే దొంగలు కూడా కాదు వాళ్ళు. కూడు చీరగాని చోటై కొరగాని పాటై వాడి వాడి వేసారితి వదలి వేసారితి. ఒకచోట కూడు కోసం, ఒకచోట బట్ట కోసం ఎటో ఎటో తిరుగుతున్నాను. వ్యర్థమైన ఈ పాట ఎందుకు చేస్తున్నానో నాకు తెలియదు. తిరిగి తిరిగి వేసారిపోయాను. అలాగని వాటిని వదిలి ఉండలేకపోతున్నాను. ఏమిటో ఈ జీవితం. ఎందునున్నాడేమి చేసి నెక్కడ భోగించిని. ఎక్కడున్నాడు, ఎక్కడ భోగిస్తున్నాడు? విందులకు విందైన వెంకటేశుడు. ఇక్కడ చక్కగా ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ఆయన చెప్తున్నాడు. మనకి నిజమైన విందు ఆ వెంకటేశ్వరుడు మాత్రమే. ఇందరి హృదయములోన 20 ఉన్నాడతడు. ప్రతి వాళ్ళ హృదయంలో స్థిరుడై ఉన్నాడు. అందరి అంతరాత్మల్లో అంతర్యామిగా అంతర్హితుడై ఉన్నాడు ఆ వెంకటేశ్వరుడు అని చెప్తున్నాడు. ఇదే విషయాన్ని ఎంతో ఘనంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనకి మోక్ష సన్యాస యోగంలో చెప్పిన విధం చాలా ఘనంగా కానవస్తుంది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అంటారు ఆయన. ఈశ్వరుడు సర్వభూతాల హృదయాలను అంతర్యామి అయి అధిష్ఠించున్నాడు. భౌతిక శక్తి చేత తయారు చేయబడిన యంత్రాన్ని అధిరోహించి జీవాత్మల గతిని, వాటి స్థితిగతులను ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు అనేది అద్భుతమైన భగవద్గీత వాక్యం. అదే విషయాన్ని అన్నమాచార్యుల వారు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఇందరి హృదయములోన 20 ఉన్నాడతడు చెంది నన్నుగాచు కాక చెనకి వేసారితి. ఇవన్నీ కూడా ఏదో వ్యర్థమైన ప్రయత్నంతో ఎదిరించాను, అలసిపోయాను. ఆ దేవదేవుణ్ణి శరణు వేడితే నాకు వీటి నుంచి విముక్తి లభిస్తుంది అంటూ అద్భుతమైన వైరాగ్య భావాన్ని ప్రోది చేసి ఎందాకనే చిత్తమే తలపు ముందు ముందు వేసారితి ములిగి వేసారితి అనే ఈ సంకీర్తనను లిఖించాడు సంకీర్తనాచార్యుడు అన్నమయ్య. హరి హరి గోవిందా హరి గోవిందా హరి హరి ఆ
సేతు నీడ చొత్తునేమని బోధింతును నా మాట వినదిరే నా విహారము ఏమి సేతు నీడ చొత్తునేమని బోధింతును నా మాట వినదిరే నా విహారము ఏమరి నా తలపించి ఏమైనా గడించి ఏమరి నా తలపించి ఏమైనా గడించి సాము చేసి వేసారితి జడిసి వేసారితి ఎందాకనే చిత్తమే తలపో ముందు ముందు వేసారితి ములిగి వేసరితి ఎందాకనే చిత్తమే తలపో ఏడ చుట్టాలేడ బంధులేడ పొందులెవ్వరు తోడైన వారు వారు దొంగలు గారు ఏడ చుట్టాలేడ బంధులేడ పొందులెవ్వరు తోడైన వారు వారు దొంగలు గారు కూడు చీరగాని చోటే కొరగాని పాటే కూడు చీరగాని చోటే కొరగాని పాటే వాడి వాడి వేసారితి బదిలి వేసారితి ఎందాకనే చిత్తమే తలపో ముందు ముందు వేసారితి ములిగి వేసరితి ఎందాకనే చిత్తమే తలపో
మనం ప్రతిరోజు సంతలకు వెళ్ళి ఎన్నో వస్తువులను కొనుక్కుంటూ ఉంటాం. కానీ అవి కావు శాశ్వతమైన వస్తువులు. మోక్షం మాత్రమే శాశ్వతమైంది, అపురూపమైంది. అతి దుర్లభమైన మోక్షాన్ని ప్రసాదించేది శ్రీ వెంకటేశ్వరుడే అన్న విషయాన్ని ఈ సంకీర్తనలో స్పష్టం చేస్తున్నాడు అన్నమయ్య. మోక్షానికి సంబంధించిన అద్భుతమైన నిర్వచనం మనకి శ్రీమద్భాగవతంలో దర్శనమిస్తుంది. ముక్తిర్హిత్వాన్యథారూపం స్వరూపేణ వ్యవస్థితి అంటుంది శ్రీమద్భాగవతం. ముక్తిర్హిత్వాన్యథారూపం స్వరూపేణ వ్యవస్థితి. ఆత్మ తన అశాశ్వతమైన భౌతిక రూపాలు అంటే అవి అహంకారం, శరీరం, ఆ రెండింటినీ వదిలివేసి తన సహజమైన ఆధ్యాత్మిక స్థితిలో అంటే భగవంతుని సేవకునిగా స్థిరపడటమే ముక్తి. అదే నిజమైనది. జీవుడు మోక్షాన్ని వెదకలేకపోతున్నాడనే ఆవేదనని ప్రకటిస్తూ సంతలే చొచ్చితి గాని సరుకు గాననైతి ఇంతట శ్రీహరి నీవే ఇటు దయజూడవే అనే ఈ వైరాగ్య సంకీర్తనను లిఖించాడు తాళ్లపాక అన్నమయ్య. మనం ప్రతిరోజు నిత్యావసరాలను కొనుక్కునేందుకు సంతకు వెళుతుంటాం. అయితే మనకి కావలసిన సరుకు అక్కడ దొరకదు. ఆ సరుకు ఏమిటంటే మోక్షం. ఆ మోక్షాన్ని ప్రసాదించేది శ్రీవిభుడు కాబట్టి ఇంతట శ్రీహరి నీవే ఇటు దయ చూడవే అంటున్నాడు అన్నమయ్య. చెబుతూ తను చేసిన పనులన్నీ కూడా ఆయన చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ అన్నమయ్య చెప్తున్నాడంటే జీవుల పాటలన్నీ కూడా ప్రకటిస్తున్నాడు అన్న అంతరార్థంలో మనం తీసుకోవాలి. కాంత చను కొండలు కడకు నెక్కితి గాని ఎంతైనా నా మోక్షపు మెట్లు ఎక్కలేనైతి. శృంగారం కోసం అనుక్షణం స్త్రీల వెంట తిరిగాను తప్ప ఏ రోజు ఆ మోక్షపు మెట్లనేవి నేను ఎక్కలేకపోయాను కదా. అంతటా జవ్వనమనే అడవి చొచ్చితి కానీ యవ్వనమనే అడవిలో నిరంతరాయంగా తిరిగాను తప్ప సంతత హరిభక్తనే సంజీవిగాననైతి. ఎల్లప్పుడూ అత్యంత ముఖ్యమైనది ఆ హరిభక్తి, అదే సంజీవని లాంటిది అని గ్రహించలేకపోయాను అంటున్నాడు ఆయన. మానవుణ్ణి ఐహిక బంధాల్లో ముంచెత్తేది మోహం. ఆ మోహాన్ని వీడితేనే పరమ పదాన్ని పొందే మార్గం సుగమం అవుతుందని వివేక చూడమణిలో ఎంతో ఘనంగా తెలియజెప్పారు శంకర భగవత్పాదులు. ఒక్కసారి ఆ వివేక చూడమని శ్లోకాన్ని పరికిద్దాం. మోహం జహి మహామృత్యుం దేహదార సుతాదిషు యం జిత్వా మనయో యాంతి తద్విష్ణో పరమం పదం అంటూ రాశారు ఆయన. మోహం జహి మహామృత్యుం దేహదార సుతాదిషు యం జిత్వా మనయో యాంతి తద్విష్ణో పరమం పదం. దేహం మీద భార్య పిల్లల పట్ల ఉన్న వ్యామోహం అనే మహామృత్యువుని నువ్వు వీడు. ఈ మోహాన్ని సంపూర్ణంగా జయించిన మునులు, ఋషులు శ్రీ మహావిష్ణువు ప్రసాదించే పరమ పదాన్ని పొందుతున్నారు అంటారు శంకర భగవత్పాదులు. అదే విషయాన్ని అన్నమాచార్యుల వారు సంతత హరిభక్తనే సంజీవని గాననైతి అంటున్నాడు ఆయన. తెగి సంసార జలధి తిరుగులాడితి గాని అగడై వైరాగ్యరత్నమది తేనైతి. నిరంతరాయంగా సంసారం అనే సముద్రంలో ఆ కెరటాల్లో కొట్టుకుపోతూ పడుతూ లేస్తూ తిరుగుతున్నాను తప్ప వైరాగ్య రత్నాన్ని నేను పొందలేకపోయాను కదా. పొగరు జన్మాల రణభూములు చొచ్చితి గాని అహంకారం అనే రణభూముల్లో తిరుగుతున్నట్టయినా పొగరు జన్మాల రణభూములు చొచ్చితి గాని పగటు కామాదుల పగ సాధించనైతి. ఎంతో ప్రకాశమైన రీతిలో ఆ కామాన్ని నేను జయించలేకపోతున్నాను. తను అనియడి కల్పతరువు ఎక్కితి గాని కొన విజ్ఞాన ఫలము కోయలేనైతి. ఘనుడ శ్రీ వెంకటేశ కమ్మరని కృపచేత తనిసి ఏ విధులను తట్టువడనైతి. తను అనే కల్పతరువులో ఉన్నాను. ఆ కల్పతరువులో నిరంతరాయంగా కోరికలు తీర్చుకుంటూ మళ్ళీ కొత్త కోరికలు పుడుతూ మళ్ళీ వాటిని తీర్చుకుంటూ ఈ చక్రంలో తిరుగుతున్నాను తప్ప విజ్ఞాన ఫలం అనేది ఆ తరువులో నాకు ఎక్కడా దొరకలేదు. ఈ సంసారం అనే కల్పతరువులో విజ్ఞానం అనే అరుదైన అద్వితీయమైన ఫలం కోయలేకపోయాను. ఘనుడ శ్రీ వెంకటేశ కమ్మరని కృపచేత, కమ్మర అంటే మళ్ళీ
ఘనుడ శ్రీ వెంకటేశ క్రమ్మర నీ కృపచేత తనిసి ఏ విధులను తట్టువడనైతి. నీకు శరణాగతిని సమర్పించాక తృప్తి చెందాను నేను. ఆ తరువాత ఇటువంటి అనవసరమైన వ్యాపకాల్లోకి వెళ్ళడం మానేశాను అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఇదంతా కూడా ఒక పెద్ద మాయ. మనం ఇందాక చెప్పుకున్నాం కూడా, దైవీహేష గుణమయి మమ మాయా దురచ్చయ మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాన్ తరంతితే అని చెప్తారు పరమాత్మ. ఆ మాయని పోగొట్టుకోవాలంటే సదా సర్వదా శ్రీ వెంకట విభుణ్ణి శరణు వేడడం ఒక్కటే ప్రత్యామ్నాయం అన్న విషయాన్ని ప్రకటిస్తూ అద్భుతమైన రీతిలో సంతలే చొచ్చితి గాని సరుకు గాననైతి ఇంతడ శ్రీహరి నీవే ఇటు దయచూడవే అనే వైరాగ్య సంకీర్తనని లిఖించాడు తాళ్లపాక అన్నమయ్య. కాంతచనుగుండలు కడకు నెక్కితి గాని ఎంతైనా మోక్షపు మెట్లు ఎక్కలేనైతే. కాంతచనుగుండలు కడకు నెక్కితి గాని ఎంతైనా మోక్షపు మెట్లు ఎక్కలేనైతే. తెగి సంసార జలధి తిరుగులాడితి గాని అగడై వైరాగ్య రత్నమదిదేనైతి. తెగి సంసార జలధి తిరుగులాడితి గాని అగడై వైరాగ్య పొగరు
కల్ప తరువు ఎక్కితిగాని కోన విజ్ఞాన ఫలము కోయలేదైతి తనువని ఎడి కల్ప తరువు ఎక్కితిగాని కోన విజ్ఞాన ఫలము కోయలేదైతి ధనుడ శ్రీ వెంకటేశ కమ్మరని కృప చేత ధనుడ శ్రీ వెంకటేశ కమ్మరని కృప చేత తనిసి విధులను తటువడనైతి ఘనుడ శ్రీ వెంకటేశ కమ్మరని కృప చేత తనిసి విధులను తటువడనైతి సతలి జొచ్చిది గాని సరకుగాననైతి ఇంతట శ్రీహరి నీవే ఇటు దయ చూడవే సతలి జొచ్చిది గాని సరకుగాననైతి ఇంతట శ్రీహరి నీవే ఇటు దయ చూడవే సతలి జొచ్చిది గాని సరకుగాననైతి హరి 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 అన్నమయ్య వైరాగ్య సంకీర్తనల్లో ప్రతి సంకీర్తనలోనూ లోకనీతి జీవన రీతి మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అదే కాకుండా ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు కూడా మనకి అన్నమాచార్య వైరాగ్య సంకీర్తనల్లో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి. జ్ఞానస్వరూపమైన ఈ ఆత్మ అనేది పుట్టదు, ఎప్పుడూ మరణించదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ అంటుంది కఠోపనిషత్తు. ఆత్మ అజరహ అమరహ అంటుంది బృహదారణ్యకోపనిషత్తు. అంటే ఆత్మకి ముసలితనం మరణం లేవని తెలియజేయడం. ఈ విషయాన్నే ఎంతో ఘనంగా ప్రకటిస్తూ అన్నమాచార్యులు వారు దేహినిత్యుడు దేహములు అనిత్యాలు ఈహల నా మనస ఇది మరువకుమి అనే ఈ సంకీర్తనని లిఖించాడు ఆయన. దేహినిత్యుడు దేహములు అనిత్యాలు అంటే దేహి అనేవాడు నిత్యుడు అంటే ఆత్మ అనేది నిత్యం, ఈ శరీరం అనేది అనిత్యం అంటే నశించిపోయేది. ఈ హల నా మనస ఓ మనస ఈ విషయాన్ని ఏమాత్రం మర్చిపోకు అని చెప్తూ అద్భుతమైన రీతిలో గీతాసారాన్ని అణువణువున అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో ప్రకటించారు. గుది పాత చీర మాని కొత్త చీర కట్టినట్లు ముది మేను మాని దేహి మొగి కొత్త మేను మోచు అదనా చంపగలేవు ఆయుధమ్ములీతని కదిసి అగ్నియు నీరు గాలియు చంపగలేవు అంటాడాయన. ఎంత అద్భుతమైన వాక్యాలు చూడండి. గుది పాత చీర మాని కొత్త చీర కట్టినట్లు ముదిమేను మాని దేహి మొగి కొత్త మేను మోచు అదనా చంపగలేవు ఆయుధమ్ములీతని కదిసి అగ్నియు నీరు గాలియు చంపగలేవు. ఈతడు నరకు వడడు ఈతడగ్ని కాలడు ఈతడు నీట మునుగడు ఈతడు కాలిపోడు. చాలా చక్కటి వాక్యాలు. ఒక పాత చీరని తీసేసి కొత్త చీరని అంటే కొత్త వస్త్రాన్ని మనం ఎలా కట్టుకుంటామో అదేవిధంగా ఆత్మ మన శరీరాన్ని వీడి ఇది నశించిన అనంతరం ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. ఎటువంటి ఆయుధాలు ఈ ఆత్మని చంపలేవు. అంతేకాదు అగ్ని కాల్చలేదు, నీటిలో మునగదు ఈ ఆత్మ, గాలి కూడా ఏమాత్రం చంపదు. ఎంతో అద్భుతమైన రీతిలో లిఖించబడిన ఈ వాక్యాలు మనకి గీతా సారాన్ని
మనకి జ్ఞప్తికి తెస్తాయి. సాంఖ్యయోగంలో కృష్ణ పరమాత్మ చెప్తారు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి అంటూ చక్కటి గీతా శ్లోకం ఇది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. ఏ విధంగా అయితే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టల్ని త్యజించి కొత్త బట్టల్ని ధరిస్తాడో, అదేవిధంగా జీవాత్మ మరణ సమయంలో పాత శరీరాన్ని వీడి మరొక కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. అదేవిధంగా ఈ సంకీర్తనలో రాసిన అదనా చంపగలేవు ఆయుధమ్ములీతని కదిసి అగ్నియు నీరు గాలియు చంపగలేవు, ఈతడు నరకు వడడు ఈతడు అగ్ని కాలడు ఈతడు నీట మునుగడు ఈతడు కాలిపోడు అంటూ రాశారు అన్నమాచార్యుల వారు. అది కూడా ఎంతో చక్కగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ప్రకటించారు. ఆ శ్లోకాలు ఒక్కసారి మనం ప్రస్తావించుకుందాం. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దాహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అచ్ఛేద్యో యమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. అద్భుతమైన శ్లోకాలు ఇవి. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపోన శోషయతి మారుతః అచ్ఛేద్యో యమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మని ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆరిపోయేట్లుగా చేయలేదు. ఈ విధంగా ఆత్మ దేని చేత ఛేదించబడడానికి కానీ, దహించబడడానికి కానీ, తడపబడడానికి కానీ, ఎండించడానికి కానీ సాధ్యం కానిది. అది నిత్యమైనది, సర్వవ్యాపి, మార్చలేనిది, పరివర్తన లేనిది, అత్యంత సనాతనమైనది. ఆ విషయాన్ని ఎంతో చక్కగా అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో ప్రకటించారు. చేతనుడై సర్వగతుడవు చెలియించడేమిటను ఈతల ననాది ఈతడు ఇరవు కదలడు. చేతనుడు, నిత్య చేతనత్వం కలిగింది ఆత్మ. సర్వగతుడు, అన్ని చోట్ల అన్ని వేళల్లో ఉంటుంది ఆత్మ. చెలియించడేమిటను, ఎటువంటి చెలింపు లేదు, చాలా స్థిరమైనది ఆత్మ. చేరి కానరానివాడు చింతించరానివాడు. ఆ దేహి, దేహి అని చెప్తున్నాడు కదా ఆయన, దేహినిత్యుడు అంటున్నాడు. అందుకని చేరి కానరానివాడు చింతించరానివాడు అంటూ రాస్తున్నాడు అన్నమాచార్యుల వారు. మనకి కనపడడు, ఒక రకమైన బాధకి లోనవ్వడానికి అవకాశం ఉన్నవాడు కాదు. ఎందుకంటే ఆయనకి మరణం లేదు ఆత్మ అనేదానికి. చేరి కానరానివాడు చింతించరానివాడు భారపు వికారాల పాసినవాడి ఆత్మ. భారపు వికారాలంటే అవి మన జీవులకి కలిగే షడ్భావ వికారాలు, 6 వికారాలు. దృగ్గోచర వస్తుజాలంలో కలిగే పరిణామాలు 6 విధాలు. అది మొదటిది సూక్ష్మ రూపం అంటే పుట్టుక, తర్వాతది స్థూల రూపం అంటే పెరగడం, వృద్ధి, ఆ తరువాత మరింతగా పెరగడం అంటే బలపడడం, తర్వాత రూపంలో మార్పు రావడం, 5వది క్షీణదశ, ఆఖరి దశ నాశనం. ఈ విభిన్న దశలు శరీరానికి మాత్రమే ఉంటాయి. ఈ షడ్భావ వికారాలు ఆత్మకి ఏమాత్రం వర్తించవు. అదే విషయాన్ని ప్రకటిస్తున్నాడు అన్నమాచార్యుల వారు. భారపు వికారాల పాసినవాడి ఆత్మ ఆరయ శ్రీ వెంకటేశు నాధీనమేతడని. శ్రీ వెంకటేశ్వరుని ఆధీనంలో ఉంటుంది ఈ ఆత్మ. సారము తెలియుటే సత్యము జ్ఞానము. ఆ విషయాన్ని తెలుసుకోవడం అనేది సత్యమైన విషయం, అదే నిజమైన జ్ఞానం అని చెప్తూ అద్భుతమైన రీతిలో దేహినిత్యుడు దేహములు అనిత్యాలు ఈహల నా మనస ఇది మరువకుమి అనే ఈ తత్వ సంకీర్తనని లిఖించాడు తాళ్లపాక అన్నమయ్య. దేహినిత్యుడు దేహములు అనిత్యాలు,
యోగ్యమైన జీవన భాగ్యమైన వైరాగ్యనీతిని ప్రకటించే అన్నమాచార్య సంకీర్తనలను ఈనాటి అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమంలో మనసారా ఆస్వాదించారు కదా. మరిన్ని మధురమైన అన్నమయ్య సంకీర్తనలతో రాబోయే సంచికలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.